హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానని ఫార్మాలిటీకి అబద్ధాలు చెప్పలేదులేండి. ఎప్పుడు బిజీగా ఉంటాను. ఏమంటే వర్కింగ్ కాబట్టి ఏదో షూట్ చేసింది మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఎప్పుడు బిజీగా ఉంటుందండి, అంతే. వర్కింగ్ కదా, అందుకు. సో మ్యాటర్లోకి వచ్చేస్తే అదేనండి, నేను షార్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్లా బొరుగుల కానీ మీతో ఫుల్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనేసి. అదేనండి, ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్గా ఉగ్గాని చేసుకొని తిన్నాము. సో ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ముందు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మనమైతే మొదటగా బొరుగులు అయితే మనం నీట్గా చెరుక్కోవాలండి. నీట్గా చెరిగేసుకొని, అంటే అది దుమ్ము అవి ఉంటాయి కదా, కొంచెం అవేవి కూడా లేకుండా నీట్గా చెరిగేసుకొని ఒక పావు గంట అరగంట నానినా పర్లేదులేండి. అంటే ఇందులో మళ్ళీ బొరుగులని బట్టి ఉంటుందండి. బొరుగులు కొన్ని అయితే అస్సలు బాగుండవండి, అస్సలు బాగుండవు. బొరుగులు మంచిగా ఉండాలి. మంచి బొరుగులు అయితేనే మనం ఏమి వేసి చేసినా కూడా క్వాంటిటీ బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ మంచి బొరుగుల్ని తీసుకుందాం. ఓకే, మంచి బొరుగుల్ని అలా పావు గంట అరగంట సేపు నానేసుకొని, ఆ తర్వాత ఈలోపు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా రెడీ చేసుకుందాం. అవి ఏంటంటే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిర్చి 4. అంటే పచ్చిమిర్చి అంటే అది కొంతమంది అచ్చం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు, కొంచెం కారం వేస్తారు, కొంతమంది ఓన్లీ కారంతోనే చేస్తారు. నేనైతే మాత్రం పచ్చిమిర్చినే వేస్తానండి. కారం ఎంత వేసినా కూడా పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది ఉగ్గానికి. కాబట్టి నేను పచ్చిమిర్చి వేస్తాను షోర్గా కూడాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనమైతే రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ పెట్టేసి అందులో నూనె పోసేసి, తగినంత నూనె వేసి, ఈ ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా బాగా వేయించేసుకొని, అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే పచ్చిమిర్చిని బట్టి కారం వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, నేనైతే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తానండి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఈ బొరుగుల ఉగ్గానికి అస్సలు టేస్ట్ తెచ్చేదే ఈ పప్పులు ఉంటాయి కదండి. పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డలు, ఈ 3 కలిపి పొడిని చేసి పెట్టుకోవాలి. ఆ పొడి కూడా అందులో వేసి కలిపేసి, మనం నానబెట్టుకున్న బొరుగులు అందులో వేసేసి బాగా మిక్స్డ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా ఒక 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టిన 2 మినిట్స్ అయితే బాగా వేయించాలి. వేయించాక మనకి ఫైనల్గా బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోతుందండి. ఆ రోజు అయితేనండి బొరుగుల ఉగ్గాని అయితే నిజంగా అసలు ఎందుకు తక్కువ చేసావని అన్నారు మా వాళ్ళు. అయితే అంత బాగుందండి. చెప్పాలంటే చేసుకున్నాం కానీ ఆ టేస్ట్కి ఎంత తిన్నా కడుపు నిండలేదండి. ఇంకా బాగా ఎక్కువ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్.